రైతులకు నమస్కారం. ఈరోజు మనం జేఆర్ఎం శివారు మేఘే తండలో ఉన్నాం. సార్ నమస్తే అండి. నమస్తే సార్ మీ పేరు చెప్పండి సార్. మాన్సింగ్. మాన్సింగ్. ఏం విత్తనం పెట్టారండి ఇది? సైరా. సైరా విత్తనం పెట్టారు. శ్రీ సాగర్ సీడ్ కంపెనీ వాళ్ళు సైరా విత్తనం పెట్టారు. ఎట్లా అనిపిస్తుందండి మీకు తోట ఇది? మంచిగా దగ్గర కాపుని మంచిగా అనిపిస్తుంది. మంచిగా అనిపిస్తుంది. తోట ఏరియారు కానీ మీరు ఎన్ని క్వింటాలు అయితే అనిపిస్తుంది మొత్తం? ఇప్పుడు ఏదైతే ఒక 6-7-8 క్వింటాలు అవుతాయి. 6-8 క్వింటాలు అవుతాయి. లాస్ట్ వరకు తోట అంతా అయిపోయే వరకు మీకు ఎన్ని క్వింటాలు వస్తుంది అనుకుంటారు దిగుబడి మీ 30 గుంటల భూమికి? 15 క్వింటాల దాకా వస్తుంది. 15 క్వింటాల దాకా వస్తుంది. 30 గుంటల వరకు. కాయ సైజు కానీ పొడవు కానీ ఎట్లా అనిపిస్తుంది మీకు? పొడుగు సైజు మంచిగా కాపు మంచిగా పొడుగు ఉన్నది. కాయ పొడుగు అన్ని బాగానే ఉన్నది. ఆల్రెడీ ఒకసారి ఏరేసారు మీరు? ఏరేసినాం. ఎన్ని కూలీలు అయినాయండి? ఇదా ఇప్పుడు మామూలు కొద్దిగా 30 కూలీలు ఇప్పటి వరకు. మొత్తం 30-40 కూలీలు దాకా అయింది ఇప్పటి వరకు. ఎక్కడ తీసుకొచ్చారండి విత్తనం ఇది? రవికాడ తీసుకొచ్చారండి. వాసవి కదా. సైరా విత్తనం తీసుకొచ్చారు. 30 గుంటలు పెట్టారు. మొత్తం 15 నుంచి 20 క్వింటాలు వస్తాయి అంటున్నారు మీరు. మీకు ఒక అంచనా ప్రకారం చెప్పగలుగుతున్నారు మీరు. నల్లి కానీ గుబ్బ కానీ వైరస్ కానీ ఈ రకాలను ఏమైనా తట్టుకోగలిగింది ఇది? తట్టుకున్నది. రైస్ వాళ్ళు అందరూ పెట్టుకోవచ్చు అండి? పెట్టుకోవచ్చు. థ్యాంక్ యూ అండి, ధన్యవాదములు.